ధర్నారా మీరు చూశారు. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలను రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తిహార్ జైల్లో ఉంటారు. దారుణం. ఒక 10% మందే స్టూడెంట్స్ నీట్కి సంబంధం, 90% ఆ నీట్కి ఎగ్జామ్స్ సంబంధం లేని వాళ్ళు, నీట్కి ఎటువంటి ప్రిపేర్ కాని వాళ్ళు, సగం మందికి అసలు ఎందుకు వచ్చినామో తెలియకుండా ఈ దేశం మీద విషం కక్కుతున్న అన్ని సంస్థలు ఏం మాట్లాడుతున్నారు? మీకు సంబంధించింది నీటి వరకే, కానీ దేశం తుకుడా కావాలి, 370 ఆర్టికల్ లాగా కావాలి, ఆర్ఎస్ఎస్ బ్యాన్. అసలు ఆర్ఎస్ఎస్కు సనాతన ధర్మానికి నీట్ ఎగ్జామ్స్కి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్కు సనాతన ధర్మానికి నీట్ ఎగ్జామ్స్కి ఏం సంబంధం? ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి. మీ ప్రశ్న నీట్ ఎగ్జామ్స్, దాని మీద ఎవరైనా బాధ్యులైతే చర్యలు తీసుకోవాలి, అంతవరకే. ఒకడేమో పార్లమెంటు మీద నేపాల్ లాగా దాడి చేస్తామంటారు, ఒకరేమో మీరు చూడండి వీడియోలు మహిళా జర్నలిస్టుల పట్ల ఎట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు విద్యార్థులు ఎట్లా అవుతారు, సంఘ విద్రోహ శక్తులు. ఒకడేమో కశ్మీర్ని ఆజాద్ చేస్తా అంటాడు, నువ్వు వచ్చింది నీట్గా కశ్మీర్ ఆజాద్గా. కాబట్టి ఏ టుకుడే టుకుడే గ్యాంగోं को डरने का नेता लोग नहीं है हमारा भाजपा में. ये भाजपा है, ये अब का भाजपा है, ये नया भारत है, ये మోడీ का भारत है. కాబట్టి చెప్తున్నాం, నీట్ మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపినారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. ధర్మ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు, కొందరేమో కమ్యూనిస్టు నాయకులు భారత మాతకు తండ్రులు ఎవరంటున్నారు. ఇదేం చర్చ? మీ చర్చ ఏంది? మీ ర్యాలీలు ఏంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటివి చేసినారనుకో పరిణామాలు దారుణంగా ఉంటాయి. మీరు వచ్చిన చర్చలు 100 సార్లు చర్చలు చేస్తాం. సుమారు ఈరోజు ప్రపంచంలో 234 దేశాలల్లో ఒకే ఒక దేశం భారతదేశం. జేపీ నడ్డా గారు 2 గంటలల్లో విద్యార్థి నాయకులను పిలిచారు. ఈ సమస్య ఏందో చెప్పండి అన్నారు. తెలుసుకుంటున్నాం సమస్యలు. మీరు అనుకుంటున్నారు మోడీని నిర్వీర్యం చేస్తామని. రాహుల్ గాంధీ గారు కలలు కానంటే ఆపేయండి చాలు. ఇంకా సీనియర్ సిటిజన్ అయిపోతున్నారు మీరు కొన్ని రోజులలో. కొద్దిగా పరిణితి చెందిన నాయకుడిగా ప్రవర్తించండి. ఎందుకంటే ఇంకా 2 years అయితే 2-3 years అయితే అతను సీనియర్ సిటిజన్ అయిపోతాడు. కాబట్టి దయచేసి